జంపన్న గారు, అంటే ఇంకా లొంగిపోని వారిలో కీలక నేతలు ఎవరున్నారు? సెంట్రల్ కమిటీలు ఇంకెవరున్నారు సార్? లొంగని వాళ్ళు, చనిపోకుండా ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రకటించినట్టుగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ దేవ్జీ ఉన్నాడు, గణపతి ఉన్నాడు, మల్లారాజు రెడ్డి ఉన్నాడు, గణేష్ ఉన్నాడు, తర్వాత రామ్దేర్ ఉన్నారు, తర్వాత సాగర్ ఉన్నాడు, తర్వాత జనార్దన్ జీ ఉన్నాడు. అంటే వీళ్ళంతా పాత సిసి కమిటీ మెంబర్స్. వీళ్ళు కాకుండా కూడా కొత్త వాళ్ళు ఎవరిని తీసుకున్నారో నాకేమి రిపోర్ట్ లేదు. తీసుకుంటారు వాళ్ళు. మరో 4-5 అయినా కొత్త మెంబర్స్ ఉంటారు. కాబట్టి కేంద్ర కమిటీ మెంబర్సే కాకుండా కూడా రాష్ట్ర కమిటీ మెంబర్స్ కూడా సీనియర్సే ఉన్నారు. జార్ఖండ్ లో ఉన్నారు, బీహార్ లో ఉన్నారు, ఒరిస్సాలో ఈ ప్రాంతాలు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ఇడుమా చనిపోవడం వాళ్ళకు ఒక తీవ్రమైన నష్టం. అది అంటే ఇడుమా ఒక ఆదివాసీ ప్రజల నుంచి ఎదిగి వచ్చిన ఒక మిలిటరీ నాయకుడు. సరే, ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు వాళ్ళు మాట్లాడిందంటే పోలీసు అధికారిగా పనిచేసిండు కాబట్టి తను మాట్లాడేది అంటే ఒక దుష్టుడిగా, దుర్మార్గుడిగా మాట్లాడిండు. అంటే తన యొక్క అదే పద్ధతిలో మాట్లాడతారు, ఎట్లాగా అధికారులు అదే మాట్లాడతారు, తప్పేం లేదన్నా. కానీ నేను అంటే ఒక మావోయిస్ట్ నేను ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు పోలీస్ అధికారిగా చేశారు, నేను మావోయిస్ట్ పార్టీగా నేను పనిచేసిన. ఒక్క నిమిషం ఏంటంటే, మీరు రాజ్యాంగంలో భాగంగా మీరు వర్క్ చేస్తున్నది. ఇప్పుడు నేను రాజ్యాంగంలో భాగంగానే నేను 100% రాజ్యాంగాన్ని దాన్ని నేను పూర్తిగా ఆమోదించి దానిపైన రాస్తున్నా, మాట్లాడుతున్నా. కానీ అంటే మీకు నాకు డిఫరెన్స్ ఎక్కడ ఉందనంటే, మీరు ఒక పోలీస్ అధికారిగా మీ డ్యూటీ మీరు చేసిర్రు. నేను తప్పుపడతలేదు, మీ డ్యూటీ మీరు చేసిర్రు. నేను ప్రజల నాయకునిగా నేను పనిచేసిన కాబట్టి నేను ఎట్లా చూస్తానంటే, వాస్తవంగా నేను 2017లో బట్టి కూడా మావోయిస్టు పార్టీ పాలసీ ఏదైతుందో దాన్ని వ్యతిరేకించి నేను బయటకు వచ్చిన. ఇది అవుట్ డేటెడ్, ఇది సరైనది కాదు. అయితే ఇది ఎంత సరైనది కాదని చెప్తానో, ప్రజల కోసం వాళ్ళ విధానాలు తప్పున్నాయి. నేను ఇప్పుడు అందుకోసము విధానాల్లో జంపన్న గారు మీ విధానాలు ఉండొచ్చు, మీ ఒపీనియన్స్ ఉండొచ్చు. నేను అడుగుతున్నా సార్, మీ తరఫున అడుగుతున్నా. బ్యాలెట్ తో రావాలి, ప్రజా సమస్యలను తీర్చడానికి బ్యాలెట్ తో రావాలి. అక్కడ విభేదం కాదు మన చర్చ. కానీ ఇక్కడ సమస్య ఎక్కడంటే, పోలీస్ అధికారులు చనిపోయినా, పోలీస్ అధికారులు కూడా ఎన్కౌంటర్లు ఈ మధ్య కాలంలో చనిపోయినప్పుడు కూడా ఏదైనా యుద్ధం సరైనది కాదని నేను మాట్లాడినా. నేను మాట్లాడింది ఓన్లీ ఇనుమ గురించి. జంపన్న గారు అదే లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన దాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి, అంటే వాళ్ళు కూడా మనుషులే కదా, పోలీస్ అధికారులు కూడా. ఎందుకంటే మనం చూస్తే 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు దంతేవాడ దాడిలో మరణించారు. దర్బా వ్యాలీలో జరిగిన దాంట్లో నేతలు, అధికారులు మరణించారు. సుక్మాలో 2017 అటాక్లో 24 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. సుక్మా బీజాపూర్ అటాక్లో 22 మంది భద్రతా దళాలకు సంబంధించిన వ్యక్తులు మరణించారు, 31 మందికి గాయాలయ్యాయి. ఇలాంటి కీలక ఖండనలో పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు నేను ఇది ప్రతీకారంగా చూడడం సరైనది కాదనుకుంటున్నాను. నేను జరిగిన మాట వాస్తవే, నేనే చెప్పిన. ఇప్పుడు అంటే ఇడుమ 30 ఘటనల పైగా కూడా తన నాయకత్వం వహించిన విషయం నేను చెప్పిన. నేను దాంట్లో ఏమీ సందేహం లేదు. కానీ సమస్య ఎక్కడుంది? అది ఇడుమకు సంబంధించిన సమస్య కాదు కదా. అది చంపడం అనేది ఓన్లీ విడిగా ఇడుమకు సంబంధించిన విషయం కాదు. అది తన యొక్క మావోయిస్టు పార్టీ విధానంలో భాగంగా వ్యక్తిగత నాయకత్వం వహించిన విషయమే తప్ప తను ఒక ఇడుమ మాత్రమే దుర్మార్గుడని ఎట్లా అనగలుగుతాము? మావోయిస్టు పార్టీ మొత్తంగా సంఘటన అన్నది బ్యాండ్ ఆర్గనైజేషన్. అవును, మావోయిస్టు సంఘటన అన్నది బ్యాండ్ ఆర్గనైజేషన్. బ్యాండ్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న వాళ్ళ సపోర్ట్ గా మాట్లాడకూడదు అసలు. జంపన్న గారు, అది బ్యాండ్ ఆర్గనైజేషన్, దానికి సపోర్ట్ గా ఎలా మాట్లాడతారని ప్రస్తావిస్తున్నారు లక్ష్మీనారాయణ గారు. బ్యాండ్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఎ బ్యాండ్ ఆర్గనైజేషన్. నిషేధించబడిన సంస్థ. ఆ నిషేధించబడిన సంస్థలో ఉన్నవాళ్ళు బయటకు వచ్చి సరెండర్ అవ్వాలి, కానీ వాళ్ళు ఏదో గొప్ప వీరోచితులుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దట్ ఈస్ మై ఒపీనియన్. సతీష్, నేనేమంటున్నంటే లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఇక్కడ చనిపోయిన సందర్భంగా మనకి ఇక్కడ జరుగుతున్న చర్చ ఒక వ్యక్తి ఏ రకంగా ఉన్నాడు అనేది ఏందో అంటే మనకు ప్రతీకార పద్ధతిలో నేను అనేది ఏంటంటే, చనిపోయినరు, ఎన్కౌంటర్ అనేది రాజ్యం అనేది అవుతుందో సాయుధ పోరాటం చేస్తున్నప్పుడు ఆ యుద్ధం ఉంటది. అది నేను యాక్సెప్ట్ చేస్తా, నేను యుద్ధం జరిగే విషయాన్ని. కానీ ఇక్కడ వ్యక్తులు ఎవరు చనిపోయినప్పటికీ, పోలీసులు చనిపోయినా, మావోయిస్టులు చనిపోయినా, ఇక్కడ వాళ్ళ వ్యక్తులకు సంబంధించిన దుర్మార్గుల చర్చ అవసరం లేదు కదా ఇక్కడ. నేను అనేది అదే అంటున్నా. కాదు, అంటే ఇలాంటి పోలీస్ అధికారులను పట్టున పెట్టుకున్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఉండాలని ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు లక్ష్మీనారాయణ గారు. ఎందుకంటే పోలీస్ అధికారులు వాళ్ళు మనుషులు, వాళ్ళు కుటుంబాలే. సరే, నేను మావోయిస్టులు కూడా ఇవే. సరే, ఈ యుద్ధము మీరే అంటున్నారు కదా, అసలు ఆ మోడల్లో లేరని నేను బయటకు వచ్చానని.
మళ్ళా వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడడం సరే, అనేది ఇట్స్ నాట్ ఇప్పుడు కరెక్ట్. నేనేమి నాకున్న అనుమానాన్ని నేను మాట్లాడినా అవును, అవును, అది అవును, అనుకుంటారని నాకు అనిపిస్తుంది. ఓకే. అంటే పూర్తిగా నాకు ఇంకేం వార్తలు లేవు ఓకే ఓకే కాబట్టి జంపన్న గారు ఏదైనా ఒకవేళ నిజంగానే రైట్ అండి. బలగాలతోటి జరిగితే అది ప్రతి వేరే విషయం. ఎన్కౌంటర్ ని కూడా కొంత సందేహిస్తూనే అనుమానం ఉంటారు. అనిపిస్తుంది. ఆ ప్రతి రకంగా ఎన్కౌంటర్ చంపడం ని ఇప్పుడు ఆల్రెడీ సందేహిస్తూనే ఉంటారు. సరెండర్ కావడానికి వచ్చినప్పుడు చంపకూడదు కదా. రైట్ అన్న రైట్ సరెండర్ అన్న కావడానికే రైట్ వస్తున్నారు. మీరు అన్నట్టు